గమనించాలి సార్. రైట్. రామిరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు నేను ముస్లిం సమాజాన్ని తప్పుపట్టే ఉద్దేశంతో మాట్లాడట్లేదు బేసిక్గా కానీ కొన్ని కఠినమైన వాస్తవాలు తెలవాలంటే వాటి దృష్టి కూడా ఆలోచించాలి. ముస్లిం మెజార్టీ ఉన్న దగ్గర ఎగ్జాంపుల్ మన పాత బస్తా హైదరాబాద్ ఉంది. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ, బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ, అందుకని టీడీపీ కూడా సెక్యులర్ పార్టీ. వీళ్ళకి డిపాజిట్లు రావు. ఓన్లీ ఎంఐఎం ఓవైసీ ఫ్యామిలీనే గెలుస్తుంది, ఇంకోటి గెలవడు. వీళ్ళకి డిపాజిట్లు కూడా రావు. మరి సెక్యులర్ పార్టీలే. ఇది ఇక్కడే కాదు, ముస్లిం లీగ్ కేరళలో, నేషనల్ కాన్ఫరెన్స్ అవి ఇక్కడ కాశ్మీర్లో ఎక్కడ ముస్లిం మెజార్టీ ఉంటే జనరల్ ఓటింగ్ జరగదు, మతపరమైన ఓటింగ్ జరుగుతుంది. మతపరమైన ఓటింగే జరుగుతుంది. దీంట్లో మార్పు కోసం ఏం ప్రయత్నం జరుగుతుంది? ఇది నిజమా కాదా? తర్వాత ఈ ఇంత నీచమైన మతపరంగా ఉగ్రదాడిని ముస్లిం సమాజంలో వర్గాలు ఏ స్థాయిలో ఖండించాయి? వాళ్ళకు బాధ్యత లేదా? వీరు మంచివారే, వీరి గురించి నేనేమనట్లేదు, కానీ మిగతా ముస్లిం సమాజం ఏమాత్రం ఖండించింది? ఇది వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మా మతస్థులు హిందువులను మా మతస్థులు కాదని ఏదో అక్కడ పోతే జిన్నత్కు పోతాం 72 మంది 72 కన్యలు ఇస్తారని చెప్పి అల్లా ఇస్తారని చెప్పి ఏదైతే మతపరంగా బోధనలు జరుగుతున్నాయో దాని పరంగా టెర్రరిస్ట్ తయారవుతున్నారో ప్రపంచంలో 150 ఉగ్రవాద సంస్థలు, భయంకర ఉగ్రవాద సంస్థలు, ISIS, బోకో హరం, అల్ ఖైదా, తాలిబాన్, ఇవన్నీ ఉగ్రవాద సంస్థలు మూలాలేంది మాట్లాడే ధైర్యం ఎవరికైనా ఉందా? అవి చెప్పకూడదా? సో ఇటువంటివి ఉన్నప్పుడు వాటి మీద అనకుండా సోషల్ మీడియా ఏదో ప్రచారం చేస్తే మనం ఉగ్రవాదం సమర్థించినట్టు అని మాట్లాడడం తప్పు. నిష్పక్షపాతంగా నిష్కర్షగా చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు టాపిక్ పాకిస్తాన్తో మన యుద్ధంలో ఏంటిది, ఏం చేద్దాం? హిందూ ముస్లిం టాపిక్ వద్దు, నేను తేల్చుకోడు. కానీ వచ్చింది కాబట్టి ఏం చేద్దాం అన్నది ప్రభుత్వం, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మీరు ఆలోచించాలి కదా ఏం చేస్తామని. సిబ్లీ గారో లేదా వీరావు గారో నేనే కాదు కదా చెప్పడం. పాకిస్తాన్కు కేవలం సింధు జలాలను బంద్ చేయడమే కాదు, ఇంకా కఠిన చర్యలు ఉంటాయి. అవును, తీసుకోండి. ఇప్పుడు ఎవరో దాన్ని అబ్జెక్ట్ చేయట్లేదు కదా, మీరు ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నిస్తే మీరు ఏం చేస్తుందంటే అక్కడ రైతులకు కూడా 2 రోజులు మీ పంటలు పోసేసుకోండి, తర్వాత ఈ భూమిని మేము తీసుకుంటాం, మేము వాడుకోవాల్సి వస్తుంది అని చెప్పిందంటే కఠిన చర్య ఉండబోతుంది. స్టార్టింగ్ లో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఓకే, చెప్పండి సిబ్లీ గారు. ఇది ఒక చిన్న అంశం మీ దృష్టికి తెద్దాం అనుకుంటున్నాను. పెద్దలు రామిరెడ్డి గారు కూడా ఉంటారు. ఆయన చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. ఎస్, ఓల్డ్ సిటీలో ఎంఐఎం మాత్రమే గెలుస్తుంది. మళ్ళా ఓల్డ్ సిటీలో ఎంఐఎం మాత్రమే గెలుస్తుంది అని చెప్పేసి మీరు చెప్తున్నటువంటి విషయమే అదే 15 నిమిషాల గురించి మాట్లాడినటువంటి అవేసీకి 11 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎందుకని చెప్పేసి ఫ్రీగా వదిలిపెట్టేసిందండి. ఈ కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదు సార్. ఇది రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ దాని మీద ఏజెన్సీస్ అయ్యో దానికి దీనికి సంబంధం ఏంటండి? కాదు రామిరెడ్డి గారు, దానికి దీనికి సంబంధం లేదు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఎవరిదైతే ఏంటి? వెరీ గుడ్. మీరు కంగారు పడబాకూడదు, బీపీ పెరిగిపోయింది సార్. మీరు ఇప్పుడు మన గురుగారు ఇప్పుడు ఏదైతే ఇంటెలిజెన్స్ ల్యాప్సెస్ లేవు మొన్న జరిగినటువంటి సంఘటనలో చాలా స్పష్టంగా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అయితే ఉన్నాయి. మొన్న జరిగేటటువంటి ఏదైతే అటాక్ ఉందో దానికి 2 రోజుల ముందు ఆ వెధవ మునీర్ గాడు ఏదో మాట్లాడాడు, అది కూడా ఉంది. దానికన్నా ముందు 15-20 రోజుల ముందే దాదాపు 3 to 4 ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉంటే దాని మీద ఒక హై స్టాండర్డ్ లో, హై లెవెల్లో ఒక సెక్యూరిటీ మీటింగ్ కూడాను నడిచింది. ఇది వాస్తవమా కాదా? వాస్తవం వాస్తవం ఉన్నప్పుడు జరిగింది కదండి. రైట్, వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే మళ్ళా సెక్యూరిటీ ఫెయిల్ ఎందుకు అయింది సార్? ఇంటెలిజెన్స్ ల్యాబ్ అయితే లేదు, మళ్ళా సెక్యూరిటీ ఫెయిల్ ఎందుకు అయింది? ఎందుకని చెప్పేసి 2000 మంది పర్యాటకులు 2000 మంది పర్యాటకులు ఎవరున్నారు సార్ అక్కడ? మీరు ఇవన్నీ లేవదీయాల్సి వచ్చింది సార్. మేము చాలా స్పష్టంగా ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా బాసటగా ఉండాలి. యాజ్ ఏ ఇండియన్ గా, వెదర్ హిందూ ముస్లిం, అయ్యా అంత అంటారు కదా మీరు, హిందూ ముస్లిం ఎందుకు అంటారు కదా?
రాష్ట్ర ప్రభుత్వ మసూద్ రావు గారు ఓకే రామరెడ్డి గారు మీకు నేను ఇస్తాను. రామరెడ్డి ఇద్దరు గారు, మాట్లాడితే sorry. ఎవరికీ అర్థం కాదు. ఆయన మాట్లాడే మీరు మాట్లాడండి. లేదు సార్, నేను చాలా సింపుల్ ఇన్నోసెంట్ క్వశ్చన్ అడిగాను సార్. నేను మ్మ్. ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అనేది లేదు. ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ లేనప్పుడు సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది జరగకూడదు. ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ లేకుండా సెక్యూరిటీ ల్యాబ్స్ ఎలా జరిగింది అనేది ఒకటి క్వశ్చన్. రెండోది, నేను హిందూ ముస్లిం మాట్లాడను అని చెప్తున్నారు. ఓకే, రైట్, వెరీ గుడ్. నేను కూడాను అదే అంటున్నాను. మేము యాజ్ ఏ భారతీయం లాగా, యాజ్ ఏ ఇండియన్, వీ హ్యావ్ టు స్టాండ్ బిహైండ్ మిస్టర్ మోదీ. మోదీ గారితో నాకు అనేకమైనటువంటి అంశాలు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ ఈ సమయం భిన్నాభిప్రాయాలు చూపించే సమయం కాదు. ఈ సమయం ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, యాజ్ వీఆర్ ఇండియన్స్ వి షుడ్ స్టాండ్ బిహైండ్ ద గవర్నమెంట్. అందులో ఎటువంటి తప్పు పట్టట్లేదు. కానీ ఎప్పుడైతే ఎన్ని అంశాలు మీరు దేవదీస్తారో వాళ్ళు సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. హిందూ ముస్లిం కాదు అంటారు. వాళ్ళు అన్నప్పుడు మీ ఛత్తీస్గఢ్ కి చెందినటువంటి